హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ కళ్యాణ్ గురించి మనకు లేటెస్ట్ న్యూస్ ఏం తెలుస్తుందో చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు జాతిరత్నాల్లో తను చేసే డిషెస్ కోసం చాలా కష్టపడుతున్నాడట. అంటే వాళ్ళ సిస్టర్ ఛానల్లో చేస్తున్నాడు, ప్లస్ మామ్స్ కిచెన్ ఛానల్లో చేస్తున్నాడు. అంటే వంటలు నేర్చుకుంటున్నాడు. యాక్చువల్‌గా నేర్చుకోవడం అనేది పక్కన పెడితే తనకు ఆల్రెడీ వంటలొచ్చట. నేను రీతితో ఒక షార్ట్ చేశాడు. అది చూసాననమాట. అంటే వీడియోని మేబీ షార్ట్ లాగా పెట్టినట్టున్నారు. రీతు అంటుంది తనసలు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు నాకంటే కలర్ వస్తుండేవాడు. ఎందుకొస్తుండేవాడో కూడా నాకు తెలీదు. నేనైతే స్టన్ అయిపోయాను. అవును ఎందుకొచ్చేవారా అంటే ఏం మాట్లాడడు. ఏదో డైలాగ్ కొడతాడు. అదైతే మనకి అంత వినిపించదనమాట. తర్వాత ఇంకొక విషయం తెలుసా గైస్, నాకు ఇంతకుముందే తెలిసింది తనకి వంట బాగొచ్చట. కానీ కుకింగ్‌లోకెళ్ళి వంట మాత్రం చేయలేదంటే, ఆ వంట చేస్తే ఏమవుతుందంటే అప్పుడు కళ్యాణ్ అంట, వంట చేస్తే ఏమవుతుంది డిమాండ్ లాగా ఎప్పుడు కట్ చేసుకుంటూనే కిచెన్‌లోనే కూర్చోవాల్సొచ్చేది నేను గూడా అని చెప్పి అన్నాడనమాట. అంటే అవును. మరి అలాంటప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత వెజ్ రైస్, వెజ్ బిర్యానీ ఏదో చేసి పెట్టావంటగా తనుజాకి. అంటే ఏం మాట్లాడకపోతే ఏంటి ఇప్పుడు సిగ్గా? లేకపోతే భయమా? ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు? కెమెరా ఉందనా అంటే, కెమెరా ఉందని అని చెప్పి అంటాడు. అంటే గైస్ మీకో విషయం తెలుసా? కెమెరా ఉంటే మాత్రం నన్ను కొట్టడు గానీ, కెమెరా లేనప్పుడు నన్ను మామూలుగా కొట్టడు గైస్ అని చెప్పి అంటే ఇంక వెనక నుంచి పిల్లో తీసుకొని కొడతాడనమాట. కొడితే చూసారా గైస్ అసలు నన్ను వదలడు. అసలు ఎప్పుడు కొడతానే ఉంటాడు. అసలు మీరు మంచోడు అనుకుంటున్నారు కళ్యాణ్‌ని. కళ్యాణ్ మంచోడు కాదు అని చెప్పి అట్లా మాట్లాడుతుంటారు. అంటే యాక్చువల్‌గా మనం 'బిగ్ బాస్' హౌస్‌లో చూసాం. పిల్లి ఎలాగంటారు కదా! ఆ టైప్‌లో ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. ప్లస్ టెరిటరీస్ రాబోతుంది. ప్లస్ రౌడీస్ రాబోతున్నాయి. రౌడీస్ గురించి ఇంతవరకు న్యూస్ అయితే రాలేదు. ఒక న్యూస్ నేను విన్నాను. బాస్ మనకు తెలిసిన న్యూస్‌ల ప్రకారం మనకి రౌడీస్ అయితే రాబోతుంది. టెరిటరీస్ అని చెప్పి దానికి సజ్జా గారు 'హనుమాన్' మూవీలో హీరో ఉన్నారు కదా! తను హీరో ఇప్పుడు దీనికి యాంకర్‌గా వస్తాడనమాట. సెప్టెంబర్‌లో 'బిగ్ బాస్' ఆల్రెడీ సీజన్ 10 వచ్చేస్తుంది. ఓటీటీ అన్నారు. నాకు తెలిసి ఇంక ఓటీటీ రాకపోవచ్చు. అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అవుతుంది ఆగస్ట్‌లో. ఈసారి అగ్ని పరీక్ష జులైలోనే స్టార్ట్ అవుతుందంటున్నారు. జులైలో స్టార్ట్ అయితే జులై, ఆగస్ట్ 2 మంత్స్ ఇంకా సెప్టెంబర్ 8న మనకు తెలిసిన విషయమే. ఇంకా ఎప్పుడైనా మనం చూసేదే 'బిగ్ బాస్' సీజన్ 10 కూడా సెప్టెంబర్ 8నే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సీజన్ 7, 8, 9 ఇట్లా వరుసగా ఇవి సెప్టెంబర్ 8నే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇది కూడా 8నే స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం ఈసారి ఎట్లాంటి వాళ్ళొస్తారో, ఎవరెవరొస్తారో అంటే కావ్య ప్లస్ తేజస్విని గౌడ వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి. సుహాసిని ఇవి లాస్ట్ 2, 3 సీజన్స్ నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ప్లస్ పవన్, అంజలి పవన్ వాళ్ళిద్దరు కూడా వస్తారంటున్నారు. ఇప్పుడు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' ఉన్నారు వాళ్ళు. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' ఉన్న పేర్స్‌లో కొంతమంది వస్తారని చెప్పి ఇప్పుడు రూమర్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఆసిన్ ఉన్నారు కదా! వాళ్ళిద్దరు, అంజలి, పవన్ వాళ్ళిద్దరు ప్లస్ ఇంకా కొంతమంది వస్తారట. చూద్దాం. అంటే వీళ్ళు ఇక్కడ అలవాటయ్యారు కాబట్టి అక్కడికొచ్చినా కూడా చూడొచ్చు. బట్ నూకరాజ్, ఆసిన్ అయితే కష్టమే. నూకరాజ్‌ది నేను చూసాను. యాక్చువల్‌గా అతని బిహేవియర్ ఎట్లా అంటే డామినేషన్ చేస్తాడు. ఆమె పడి ఉండాలి, వినాలి అన్నట్టు చేస్తున్నాడు. బట్ ఇది నాకైతే కొంచెం డిఫరెంట్ గానే ఉంది. వాళ్ళు 'బిగ్ బాస్'లోకి వస్తే ఎక్కువ కాలం కూడా ఉండలేరు అని అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సో ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్ వచ్చేసి ఇంకా క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే ఇవ్వలేదు గైస్. ఎందుకంటే నా ఛానెల్‌లో నేను సబ్స్క్రైబ్ చేసుకొనున్నాను. తను ఇస్తే వెంటనే నాకు అప్డేట్ వస్తుంది. ఇదే విధంగా మీకు నేను ఏం చెప్పానో కళ్యాణ్ గురించి చెప్పినా, తనుజ గురించి చెప్పినా, మీకు న్యూస్ వెంటనే రావాలంటే నా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో వాళ్ళ ఛానెల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా కాబట్టి తను క్వెషన్‌కి ఆన్సర్స్ ఇచ్చిన వెంటనే దానికి సంబంధించి నేను మీకు న్యూస్ పెట్టేస్తాను. సో ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నాకు కొంతమంది పెట్టారు. ప్లాంట్స్‌ని మేము పెట్టాము. 4, 5 ప్లాంట్స్ కూడా పెట్టామని చెప్పి ఇది నైస్. అసలు యాక్చువల్‌గా ప్లాంట్స్ గ్రో చేయాలి. వాటి వల్ల కనీసం ఇట్లా అయినా కళ్యాణ్ కోసమైనా చేశారు కాబట్టి అదైతే హ్యాపీగా ఉంది. వినటానికి హ్యాపీగా ఉంది. సో అదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.